అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని గట్టిగా చదవండి. మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమగల మా తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. 2000 సంవత్సరాలకు పూర్వము నా తండ్రి ఈ లోకమునకు శరీరధారుగా అరుదించి క్రయధనమును చెల్లించి రక్తమును కార్చి మా జన్మ పాపము కర్మ పాపము నుండి పరిపూర్ణముగా మాకు విడుదలనిచ్చి తిరిగి లోకానికి రానయున్న రారాజానికి స్తోత్రాలు ప్రభువా. మీరు లోకానికి వచ్చినటువంటి నాయన ఉద్దేశమును నాయన ఏమై ఉన్నదో దానిని మాకు తెలియపరిచారో నీకు స్తోత్రాలు. తిరిగి లోకానికి తండ్రి మీతో మేము ఉండులాగన మమ్మలను కొనుక్కోవడానికి తిరిగి రానయున్న నా గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. యావత్ ప్రపంచమంతా కూడా నీ ఉన్నతమైనటువంటి కృపను కలిగినటువంటి నామమును కొనియాడి కీర్తించుచుండగా ఈ గొప్ప ధన్యకరమైనటువంటి సమయమును దినమును ప్రభువా నా తండ్రి సంఘమునకు మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. మహిమగల మా తండ్రి, సర్వోన్నతుడా, నీకు స్తుతులు నాయన. ఈ మాటలు మీరు మాతో మాట్లాడండి, మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చెను. యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి గల కారణాలు ఏమై ఉన్నాయో బైబిల్లో చాలా విశేషమైనటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. అందులో ఒక మాట లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నశించిపోతున్నాడు మానవుడు. తినకూడదు అని చెప్పినటువంటి ఫలములను తిని పాపములో పడ్డాడు మానవుడు. ఆ పాపము పరిగణలోనికి నడిపించబడుచున్నటువంటి సమయాల్లో సర్వ మానవాళి అంతా కూడా పాపం పాపము 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 దిక్కుతోచినటువంటి స్థితిలో ఉంటున్నాడు. నిత్య నరకాగ్నికి సిద్ధపరచబడుచున్నటువంటి సమయాలలో ఆకాశము నుండి దేవుడు మనుషులను చూశాడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే అక్కడ దేవాది దేవుడు మనుషులను చూసినప్పుడు మనుషులు ఎలా ఉన్నారంట చూద్దాం. మాట చదువు. చెడుతనం భూమి మీద గొప్పదనియు, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతయు కేవలము చెడ్డదని దేవుడు చూశాడు. పవిత్రంగా ఉండవలసినటువంటి వారు, నాతో సమభాగాలుగా నన్ను మహిమపరచవలసినటువంటి నా బిడ్డలు లోకంలో ఏమైపోయారంటే పాపులుగా మార్చబడ్డారని చెప్పి వారి యొక్క 11వ వచనంలో చాలా మాట చెప్పాడు. అదే అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమైందంట? భూలోకము మనుషులు చిన్నని లేదను పెద్దని లేదను, యవ్వనస్తులు కాదు వృద్ధులు కాదు, ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము కలిగిన వారు, జ్ఞానము లేనటువంటి వారు, చదివిన వారు, చదువు అన్నటువంటి వారు, ప్రతి ఒక్కరు కూడా చెడిపోయి ఉన్నారు. ఈ చెడిపోయి నిత్యనాశనానికి వెళుతున్నారే, నిత్య నరకానికి వెళుతున్నారని చెప్పి వారిని రక్షించడానికి, నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు కరుదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనలో ఉంది ఏ పాపం ఉంది? కీర్తన 51:5 చదవండి తొందరగా. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 5వ వచనము. నేను పాపములో పుట్టి తిని పాపముతోడనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. మనుషుడు అనుకుంటున్నాడు నేను త్రాగేవాణ్ణి కాదు, నేను చెడు సావాసము చేయటం లేదు, ఎంతో భక్తి కలిగి ఉన్నాను, నాకంటే భక్తిపరుడు వేరొకరు లేరు అని చెప్పి తన మనసులో అనుకుంటున్నాడు. చెడు సావాసము లేదు,
త్రాగుడు లేదు, జులాయిగా తిరిగే అలవాట్లు లేదు, ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువగా మాట్లాడే అలవాటు కూడా మాకు లేదు. మేము ఎలా ఉన్నామంటే చాలా నీతిమంతులుగా ఉన్నాము అని అనుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, జన్మ పాపము కర్మ పాపము నీలో ఉంది. ఆ పాపమును విడిపించడానికి పూర్వకాలమున మనం గమనించి చూస్తే, పాత నిబంధన కాలంలో మనుషుడు పాపం చేస్తే పాపమునకు పాప పరిహార్థమైనటువంటి బలులు అర్పించాలా. నువ్వు ఎన్ని పాపాలు చేస్తే అన్ని బలులు అర్పించాలా. దేవుడు అంటున్నాడు, ఆ యొక్క మనుషుల యొక్క రక్తము, జంతువుల యొక్క రక్తము మానవుని యొక్క పాపమునకు విమోచన కలుగ చేయదు గనుక పాపము లేని పరిశుద్ధుడి యొక్క రక్తము ఈ లోకానికి అవసరమై ఉన్నది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు, క్రయధనమును చెల్లించాడు, రక్తమును కార్చాడు నీ కొరకు నా కొరకు. మనల్ని పరిశుద్ధపరిచాడు. తేజవాసుల యొక్క సావాసములో నిన్ను నన్ను ఉంచుటకు ఆయన కృప చూపాడు. కనుక నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చినని సత్యాన్ని ఈ లోకములో సువార్తగా మనము ప్రకటిస్తూ ఉన్నాము. ఇది నగ్న సత్యము. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నీ కొరకు నా కొరకు. పాపులని పిలువచ్చి కానీ నీతిమంతులు నేను పిలువ రాలేదు అని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. కనుక ఆయన ఎందుకు వచ్చాడని మరొక ఆలోచన మనం గమనించినట్లయితే ఒక మాట చదువుకుందాం. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను ప్రాణం మీద పోసుకునేది. చూసావా, మన పాపమును తీసివేయడానికై ఆయన మ్రాను పైన తన శరీరమును అప్పగించాడు. నడినెత్తి నుండి పాదముల వరకు గాయములు, ఎక్కడ చూసినా గాయములు, పచ్చి పండ్లు. గొలుగోత కొండ వరకు, యెరూషలేము పురవీధులు మొదలుకొని గొలుగోత కొండ వరకు ఆయన రక్త శరీరములో ఉండే రక్తం అంతా కూడా కార్చాడు. ఎవరి కొరకు? నరక శిక్షను తప్పించడానికి. మానవుడు గుర్తుంచుకోవాలి, మనిషికి 2 మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణము, ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి మరణము. ఎంతకాలం ఈ లోకంలో బ్రతికినా ఒక దినం ముందు ప్రతి మనుషుడు కూడా మరణించవలసిన వాడే. కానీ ఒక్కటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, మరణించిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళుతున్నాడు? సర్వసాధారణంగా మనుషుడు అంటాడు నరకం ఉంది, తర్వాత స్వర్గం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. ఈ నరకానికి ఎవరు వెళ్తున్నారంటే యేసు రక్తములో కడగబడినటువంటి వారు, ఆయనను అంగీకరించినటువంటి వారు నరకమునకు వెళుతూ ఉన్నారు. ఎవరు ఆయన రక్తము ద్వారా కడగబడి ఈ లోకములో రక్షింపబడి ఆయన పరిశుద్ధపరచబడ్డారో వారు ఈ లోకములో ఒకే ఒక మరణము, కేవలము శరీర సంబంధమైనటువంటి మరణము, ఆత్మకు మరణము లేదు. కాబట్టి